నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. భవిష్యవాణికి స్వాగతం అండి. అలాగే ఆగస్ట్ 12వ తారీఖు 2024 సోమవారం, శ్రావణ మాసం, శుక్లపక్షం, తిథి సప్తమి, ఉదయం 7:54 వరకు ఉంది. అలాగే నక్షత్రం స్వాతి ఉదయం 8:25 దాకా ఉంది. అలాగే వర్జ్యం చూసుకుంటే మధ్యాహ్నం 2:39 నుండి సాయంత్రం 4:24 వరకు. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే మాత్రం మధ్యాహ్నం 12:46 నుంచి మళ్ళా మధ్యాహ్నం 1:36 వరకు ఉంది. అలాగే మధ్యాహ్నం మళ్ళీ 3:17 నుంచి సాయంత్రం 4:08 వరకు కూడా మనకి ఈ దుర్ముహూర్తం అనేది ఉంది. అలాగే రాహుకాలం కూడా చూసుకున్నట్లయితే ఈ రాహుకాలం ఉదయం 7:36 నుంచి ఉదయం 9:11 వరకు కూడా మనకి ఈ రాహుకాలం అనేది ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు ఉంది. అమృత గడియలు చూసుకుందాం. రాత్రి 1:08 నుండి రాత్రి 2:53 వరకు కూడా మనకి అమృత గడియలున్నాయి. అలాగే మరి అభిజిత్ ముహూర్తం కూడా తెలుసుకుందాం. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు కూడా మనకి ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఉంది. మరి అలాగే మనకి ఈరోజు ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చక్కగా వివరించుకుందాం. మనం ఈరోజు కొత్త కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తామండి. అది ఒక చాలా సంతోషించవలసినటువంటి విషయం. అలాగే చిన్ననాటి మిత్రులను మనం కలుసుకుంటాం. అలాగే కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటాం. వ్యక్తిగత సమాచారాన్ని కూడా తెలుసుకొని అన్ని కుశాలుగా చాలా చక్కగా మన మనసులో ఉన్నటువంటి బాధలు ఏంటి, ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా వివరించుకోగలుగుతాము మన చిన్ననాటి స్నేహితులతోటి. అలాగే నూతన కాంట్రాక్ట్స్ అనేవి ఈ కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి నూతన కాంట్రాక్ట్‌లు అనేవి కూడా లభించే అవకాశాలున్నాయి. అలాగే స్థలం గానీ, గృహం గానీ, వాహనాలు కొనడానికి గానీ, వాటిని చూడడానికి వెళ్ళడానికి గానీ, కొందామని ముందుగా అనుకున్నట్టుగా మన ఇంట్లో డిస్కషన్ చేసుకోవడం గానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం కూడా ఉందండి. అలాగే ఆలయాలని కూడా మనం సందర్శిస్తాం. అలాగే వాణిజ్య వ్యాపారాలు లాభాల వైపు పయనించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగాలకి ఉన్నతమైనటువంటి హోదాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే చిత్ర పరిశ్రమ అవ్వచ్చు, వైద్యులవ్వచ్చు వాళ్ళందరికీ కూడా తమ సత్తా చాటే సమయం ఆసన్నమైనది. అలాగే విద్యార్థులకు సాంకేతిక విద్యల్లో చాలా విద్యా అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే మహిళలు కూడా చాలా శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. మీకు అవకాశం ఉంటే అందరూ కూడా ఈరోజు ఆ భగవంతుని గణేశాష్టకం అనేది మీరు పఠించడం వల్ల ఈ రోజంతా ఇంకా మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలు ప్రతిరోజు కూడా తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు మనకి ఈరోజు ఎలా జరుగుతుంది, ఏంటి అన్ని విషయాలు కూడా చాలా చక్కగా చర్చించుకుందాం. అలాగే నా వీడియోల్లో నా ఛానల్‌లో మీకోసం, మీ తులారాశి కోసం, వృశ్చిక రాశి కోసం, ఈ 12 రాశుల కోసం, 27 నక్షత్రాల కోసం చాలా చక్కగా వివరించాను. ఆ వీడియోలు కూడా చూస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే. జై శ్రీరామ్.